నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక సమ్మర్ అయితే వచ్చేసింది కాబట్టి సో చాలా ఎండలు అయితే చాలా విపరీతంగా ఉంటున్నాయి అనమాట. సో కంపల్సరీ అంటే ఇప్పుడు చూసారు నా సిచ్యువేషన్ ఏంటంటే నేను ఫ్యాన్ లేకుండా వీడియో తీస్తున్నాను. సో చెమటలు చూసారు ఎట్లా పట్టేస్తున్నాయో, అంటే కొంతసేపు ఫ్యాన్ లేకపోయినా ఏసీ లేకపోయినా అసలు ఉండలేకపోతున్నాం అనమాట. సో పిల్లల్ని అంటే ఆఫ్ డే స్కూల్స్ మొదలైనవి అన్నీ మొదలైనవి కాబట్టి సో పిల్లల్ని ఎండల్లోంచి గట్ట చాలా మనం సేవ్ చేసుకోవాలండి. సో మన బాధ్యత అదే కాబట్టి సో దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్పుకుందాం. సో ఛానల్లోకి వెళ్ళబోయి అంతకన్నా వీడియోలోకి వెళ్ళబోయి అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే ఆన్లైన్ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో సమ్మర్ హాలిడేస్ కాదు, హాఫ్ డేస్ హాలిడేస్ అయితే ఇప్పుడు నడుస్తున్నాయి కాబట్టి సో పిల్లలు మార్నింగ్ 7:30కి అట్లా స్కూల్స్కి వెళ్ళిపోయి 12:30 లేకపోతే 1 కల్లా ఇంటికి వచ్చేస్తారు. సో లంచ్ ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పిల్లలు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి అండి పిల్లలకి జ్వరాలు వస్తూ ఉంటాయి. అంటే సీజన్ మారుతుంది కదా, సో జ్వరాలు అవి వస్తూ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఫుడ్ అనేది వాళ్ళు తీసుకోరు. సో ఫుడ్ తినడానికి వాళ్ళు ఇష్టపడరు. కూలింగ్గా తాగేయడానికి, కూలింగ్గా తినేయడానికి వాటికే వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు సమ్మర్ అనేది. సో బేసిక్గా అందరు మదర్స్కి తెలుసు. సో వాటికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. మనం ఏంటంటే లోపల పడుకోబెడదామన్నా వాళ్ళు ఎండలో వెళ్ళి ఆడుకుంటారన్నంత ఇదిలోకి వాళ్ళు ఇదవుతారనమాట. సో అలాంటివి కొన్ని రోజు అసలు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. పిల్లలు అనేది అండి ఫుడ్ అనేది నిజంగా పాపం కన్జ్యూమ్ చేయలేరు, తీసుకోలేరు. ఈ ఎండాకాలంలో వాళ్ళకి ఫుడ్ తినటం వల్ల వాళ్ళే కదా మనము తినలేం. ఫుడ్ అనేది కొంచెం తినబుద్ధి అవ్వదు, మనకి చల్లచల్లగానే తాగేయాలి, చల్లచల్లగానే తినేయాలి అనిపిస్తుంది, చాలా అనిపిస్తుంది. సో కదండి, అనిపిస్తుంది కదా. సో పిల్లలు కూడా అంతే, వాళ్ళకి ఏంటంటే పాపం ఫుడ్ తినలేరు. అదొక టైప్లో అంటే వాళ్ళకి సరిగ్గా ఎక్కువ మనం ఒక ముద్ద పెట్టిన వాంతులు అయిపోతాయి. సో అట్లాగా అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఇష్టమైన ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేసుకొని ఇంత పెట్టుకున్నా చాలు, వాళ్ళు ఇష్టంగా ఇంత తిన్నా చాలు. ఎక్కువ ఎవరు కూడా మదర్స్ కానీ ఫాదర్స్ కానీ ఎవరు ఫోర్స్ చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే లిక్విడ్ రూపంలో వాళ్ళకి ఎయ్యోటి ఇస్తూ ఉండండి. వాటర్ ఇవ్వండి, మజ్జిగ ఇవ్వండి, పలుచగా కొట్టేసి అంటే లస్సీ టైపు కొంచెం తీతీగా ఉన్న అట్రాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి సో లస్సీ చక్కగా మిక్సీలో కొంచెం పెరిగేసి పంచదార వేసి కొట్టేసి చక్కగా ఇచ్చారంటే లస్సీ అవుతుంది. చక్కగా లస్సీ ఇవ్వండి. చక్కగా ఏమైనా ఇష్టమైన ఫుడ్ ఇంత తిన్నా చాలా అనమాట. తినట్లేదనేసి తినట్లేదని ఇది చేసేసి అట్లా చెయ్యొద్దు అసలు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అండి, పేరెంట్స్ కొంతమంది పిల్లలకి ఎండాకాలమైనా సరే మసాలా ఐటమ్స్ పెట్టేస్తూ ఉంటారు, లేకపోతే నాన్ వెజ్ ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళు ఏంటో ఇదిగా చూస్తారు. అంటే ఇప్పుడు మసాలా ఐటమ్స్ తినడం వల్ల, నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల, పికిల్స్ ఎక్కువ తినడం వల్ల ఏమన్నా లాభం అంటారా? సో ఎండాకాలం అనేది మనకి ఉడుకు చేసేస్తూ ఉంటుంది, మనమే తట్టుకోలేం, ఇంకా పిల్లలు ఎలా తట్టుకుంటారు? సో వాళ్ళకి జ్వరాలు అవి కూడా వస్తుంటాయి కాబట్టి సిరప్స్ ఇవన్నీ కూడా ఒకవేళ పెద్ద పిల్లలు అయితే, స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే ట్యాబ్లెట్స్ అవి ఉంటాయి కాబట్టి సో అవన్నీ కూడా ఇంట్లో చక్కగా పెట్టేసుకోండి. వాళ్ళకి తెలీదు, మనమే వాళ్ళని కేర్ తీసుకోవాలి. సో ఒక సడన్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకే తెలుస్తుంది ఎండలోకి వెళ్ళకూడదు, నీళ్ళలో కూర్చోవాలి, అదొక ఇదిగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే కనుక స్కూల్లో జాయిన్ అయ్యే పిల్లలు ఉంటారు కదా, ఒక 4 years నుంచి ఒక 10 years లోపు పిల్లల గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఒక 10 years దాటిన తర్వాత కొంచెం వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి వాళ్ళే వచ్చి పడుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. సో మనం మాట్లాడేది ఈ ఏజ్ గురించి అనమాట. సో ఒక 4 years నుంచి 10 years పిల్లల ఏజ్ గురించి. సో చక్కగా చూసుకుంటూ ఉండండి. సో వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే చక్కగా లిక్విడ్ రూపంలో చెప్పాను కదండి, చక్కగా పందారు వేసి ఇంత మజ్జిగ వేసేసి లస్సీ కింద కొట్టించండి, లేకపోతే చక్కగా ఏదో ఒకటి ఫ్రూట్స్ అని ఏదో ఒకటి పెట్టండి, లేకపోతే చక్కగా అంటే ఏదో ఒకటి ప్యాంపరింగ్ చేసుకుంటూ మనం ఈ వేసవకాలంలో వాళ్ళని చక్కగా చూసుకుంటూ ఉండాలి. కూల్ డ్రింక్స్ అని, ఐస్ క్రీమ్స్ అని అవైతే తక్కువ పెట్టేలానే చూడండి. పెట్టద్దని నేను అన్ను, ఎందుకంటే ఎవరైనా తాగడం అలాంటివి ఆలోచించుకుంటాం కాబట్టి కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఏంటంటే అన్హెల్దీ అనమాట. మనం ఒకవేళ నేను కానీ పెద్ద వాళ్ళు ఎంత చెప్పినా నేనే విన్ను. సో ఏదో టైంలో తాగేస్తాం. సో అలాగా ఎవరు చెప్పినా మన ఒపీనియన్ అనేది మనం వినేంత, ఒకళ్ళ మాట వినేంత స్టేజ్లో ఇప్పుడైతే మనం లేము. సో మీ ఇష్టం, కాకపోతే ఏంటంటే తక్కువ కూల్ డ్రింక్స్, ఈ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా పెట్టకండి. అసలు మీకు సాధ్యమైనంత వరకు పెట్టద్దు అసలు. మామూలుగా ఇవే చక్కగా మజ్జిగ కానీ లేకపోతే రాగి జావా అని, సో వాళ్ళకు కూడా అలాంటివి చక్కగా
పిల్లలకి ఇవ్వండి. సో వాళ్ళు ఏంటంటే ఫుడ్ తినకపోయినా ఈ లిక్విడ్స్ రూపంలో ఇవన్నీ తాగినా వాళ్ళకి నీరసం ఉండదు, డిహైడ్రేషన్ అయిపోరు, చక్కగా అలసిపోరు, నీరసంగా ఉండదు, వాళ్ళకి చక్కగా బాగుంటుందన్నమాట. సో అలాగే ఈ పచ్చళ్ళు, మాగే పచ్చళ్ళు, ఆవకాయ పచ్చళ్ళు ఇవన్నీ కూడా పెట్టద్దు. సో ఎప్పుడో ఒక్కసారి మనకి వేసవకాలం అంటేనే కొత్త పచ్చళ్ళు అవి నోరు ఊరుతుంది. సో తప్పదు, ఒక్కొక్కసారి ఎప్పుడైనా తప్ప. పిల్లలు మ్యాక్సిమం 4 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ 11 ఇయర్స్ పిల్లలు మ్యాక్సిమం అడగరు కదండి పచ్చళ్ళు. కొంతమంది తింటారు, పేరెంట్స్ అలవాటుని బట్టి పిల్లలు తినేస్తారు కానండి. ఇప్పుడు వాడికి పచ్చడి టేస్ట్ మనమే రుచి చూపించాం, అందుకని వాడు ఫస్ట్లోనే అడగలేదు కదా. వాళ్ళైతే కొంతమంది ఏం చేస్తారంటే పెరిగేసేసి ఒక ఆవకాయ ముక్క వేసేస్తారు. సో అదంతా అంటే తినేయడం కావాలన్నట్టుగా ఆలోచిస్తారు. తప్పేముందండి, మజ్జిగ పెరుగన్నం పెట్టి చిన్న బెల్లం ముక్క వేయండి, సరిపోతుంది. చక్కగా ఎంత హెల్దీ అండి, ఐరన్ బెల్లం చక్కగా. సో అలా చేసుకోండి. ఇంత మజ్జిగన్నం పెట్టి చక్కగా మెత్తగా పిసికేసి ఇంత మజ్జిగన్నం పెట్టి చిన్న బెల్లం ముక్క ఇవ్వండి, వాడు చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటాడు అనమాట. సో అలా చేసుకోండి. అంతేగాని కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, పచ్చళ్ళు, మసాలా ఐటమ్స్, నాన్ వెజ్లు ఇవన్నీ కూడా అనవసరం అనమాట. సో తర్వాత వచ్చేసి వాళ్ళు పడుకోవడానికి చాలా మనల్ని ఇప్పిస్తూ ఉంటారు. సో 1కి ఇంటికి వచ్చేసిన తర్వాత చక్కగా అవి కాలు చేతులు ఇవన్నీ చక్కగా నీట్గా కడిగేసుకున్న తర్వాత చక్కగా వాళ్ళకి ఏమన్నా లిక్విడ్ రూపంలో ఏమన్నా అంటే కొంతమంది హాఫ్ డే స్కూల్స్ అయినా 1 వరకు స్కూల్ ఉండిపోతారు కాబట్టి లంచ్ పెట్టేస్తారు. కొంతమంది పెట్టకపోతే చక్కగా ఏదో పెరుగన్నమనో లేకపోతే ఏదో ఒక వెజిటేబుల్స్ కర్రీ వండుకుంటాం కదా, కూరగాయల కర్రీ. సో కొంచెం అది అన్నం పెట్టేసి చక్కగా ఏమన్నా లిక్విడ్ రూపంలో ఏమైనా చక్కగా ఇంత గ్లాసు, వాళ్ళకి ఇంత గ్లాస్ అయితే చాలా చక్కగా ఇచ్చేసి పడుకోబెట్టండి. పక్కన మీరు కూడా తల్లి అనేది పక్కన ఉంటే వాళ్ళు చక్కగా పడుకుంటారు అనమాట. సో తల్లి పక్కన పడుకోబెట్టుకుని ఆ సెల్లలు గట్టి ఇవన్నీ చూడడం మానేసి, అంటే ఉత్తప్పుడు ఎలాగో పర్లేదు, ఇది వేసవకాలం చాలా ఎండలు చాలా దారుణంగా ఉండేలానే కనిపిస్తుంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మార్చ్ నెలలోనే ఇంత దారుణంగా ఎండలు ఉన్నాయంటే సో ఇంకా ఎండలు ఎక్కువగానే ఉండేలాగా ఉందనమాట. సో ఏం చేస్తామంటే ఒక తల్లిగా మనం పిల్లలకి చక్కగా పక్కన వేసుకుని ఎన్నో స్టోరీస్ చెప్పడం, సెల్లోనే పోయి స్టోరీస్ అవి చూస్తుంటాం కదా, మన మైండ్లో అలాగే గుర్తుంటాయి. అయితే మనం చదువుకుని మన చిన్నప్పుడు స్టోరీస్. సో అలా ఏయోటి స్టోరీస్ చెప్పడం, వాళ్ళని చక్కగా ప్యాంపరింగ్ చేస్తూ వాళ్ళని పడుకోబెట్టాలి చక్కగా. అంతేగాని మనం సెల్ చూసుకుంటూ వాళ్ళకి సెల్ ఇచ్చేసి చేస్తే అదొక ఇదనమాట. సో అలా మనం తల్లిగా వాళ్ళని చక్కగా కథలు చెప్తూ అన్నీ చెప్తూ పడుకోబెట్టామంటే అవి ఖచ్చితంగా పడుకుంటారండి. మీరు కావాలితే మీరు మా పిల్లలు పడుకుంటలేదు అన్నట్టు కాదు, తలుపులు వేసి చక్కగా ఏసీ ఉన్న వాళ్ళు ఏసీ వేసుకోండి. అంటే అది కూడా పెట్టేయడం కాదు, నార్మల్ టెంపరేచర్లో చక్కగా పెట్టుకుని ఒక అరగంట వేసుకుని తర్వాత కట్టేయండి సరిపోతుంది. సో చక్కగా పడుకోబెట్టుకుని వాళ్ళని కథలు చెప్పుకుంటూ అన్నీ చెప్పుకుంటూ మీరు ఖచ్చితంగా అలా ఫాలో అవ్వండి. వాళ్ళకి ఖచ్చితంగా సెల్ అనేది దూరం అవుతుంది, మీకు కూడా వాళ్ళకి మీకు బాండింగ్ అనేది కూడా పెరుగుతుంది. సో ఆటలు గట్టా ఆడటం అంటే బయటికి వెళ్ళి ఆటలు ఆడే ఒక్కటే ఆటలు కాదండి. సో లోపల కూడా మీరు యాక్టివిటీస్ అవి చేపించండి. సో ఏయో ఒకటి ఉంటాయి కదా అబకాస్ అని, సో అట్లాంటి టైపు, మ్యాథ్స్ టైపు. సో మీకు ఎగ్జాంపుల్కి ఎన్నో బొమ్మలు చూపిస్తాను, చూసారు కదండి, ఇలాంటి టైప్ బొమ్మలు చూసారా. అంటే యాక్టివిటీ వాళ్ళ మైండ్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. మీకు ఎగ్జాంపుల్గా ఒక 2 ఎన్నో చూపిస్తాను అంతే. సో ఇప్పుడు ఇలా ఉన్నాయి కదండి, ఇటు ఏంటంటే మైనస్లు ఉంటాయి, ఇటు ఏంటంటే ప్లస్లు ఉంటాయి. మీరు ఒకసారి మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇటు ప్లస్లు ఉన్నాయి కదండి, సో ఇటు ఒక 3 వేసాం, 3 + 1 ఎంత 4. సో ఒకవేళ ఇలా కాదు, ఇలా 3 ఉన్నాయి, ఇందులో 3లోంచి 1 మైనస్ చేసి 2. సో ఇలా అనమాట. ఒకవేళ ఆడపిల్ల కనుక ఉంటే కనుక చక్కగా ఇలాగా ఏ అన్నం ఉండమ్మా, కూర ఉండమ్మా, నాకు బువ్వ పెట్టమ్మా. సో అలా అనమాట ఆటలు. అలా ఆడిచి పిల్లల్ని మనం చక్కగా మనకి దారిలోకి తెచ్చుకోవాలి పిల్లల్ని. సో చూసారు కదా, నా దగ్గర ఉన్నాయి చాలా బొమ్మలు ఉన్నాయి. మామూలుగా 2 ఐటమ్స్ అయితే మీకు ఏదో అట్లా చేసి చూపించాను అనమాట. సో పిల్లల్ని అయితే ఎండాకాలం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే పేరెంట్స్గా మనదే కాబట్టి. సో నేను చెప్పిన టిప్స్ అన్ని మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.